అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు అధికంగా ఉండే ఈ సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్ వంటి సాంప్రదాయక ఆహారాలకు సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆహారాల స్టాల్స్ పక్కన హెచ్చరిక బోర్డ్స్, పోస్టర్స్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. నాగ్పూర్ ఎయిమ్స్లో తొలుత ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర నగరాలు, సంస్థలకు విస్తరిస్తారు. అసలు ఎందుకు ఈ వార్నింగ్స్ అంటే, ప్రజారోగ్య సంక్షోభం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఊబకాయం, డయాబెటీస్, హై బీపీ, గుండె జబ్బుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారత్లో అధిక బరువు అంటే ఊబకాయం వ్యాధిగ్రస్తుల సంఖ్య 440 మిలియన్లకు చేరుతుందట. ఈ నేపథ్యంలో హానికారక ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం నడుం బిగించింది. మొదట నాగ్పూర్ ఎయిమ్స్తో పాటు ఇతర పాపులర్ ఫుడ్ స్టాల్స్ పక్కన ఈ హెచ్చరిక పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఆయా ఫుడ్స్లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ల వివరాలు స్పష్టంగా కనబడేలా పోస్టర్లో తెలుపుతారు. తరచూ ఈ ఫుడ్స్ తింటే కలిగేటువంటి అనారోగ్యాల వివరాలు చెబుతారు. సిగరెట్ ప్యాకెట్స్పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేస్తారు. ఇది సాంప్రదాయక వంటకాలపై నిషేధం ఎంత మాత్రం కాదని ప్రభుత్వం చెబుతోంది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పట్లానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే తాము ఏ రకమైన ఆహారం తింటున్నది ప్రజలకు తెలిసేలా హెచ్చరిక బోర్డులుంటాయని తెలిపింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం అంటోంది. మొదట నాగ్పూర్లో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టును ఆ తర్వాత దశలవారీగా ఇతర నగరాలు, సంస్థలకు విస్తరిస్తారు. సమతుల పోషకాహారం విషయంలో ప్రజలకు ఇది మేలుకొలుపు కాగలదు అని అధికారులు భావిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది నిషేధం కాదు, కానీ ఒక మేల్కొలుపు.